గురుగారు, రుణం అనేది అంత తేలికగా తీరేది కాదని అంటారు. మరి మహాపురుషుల యొక్క రుణం తీర్చుకోవాలంటే ఉన్నటువంటి తరుణోపాయం ఏంటి? ఈ లోకంలో మనం అందరం కూడా పుట్టుకతోటే రుణాలతో పుట్టాం. మనం ఏమి వేరేగా అప్పు చేయకుండానే మనం రుణాలతో పుట్టాం. ఏమిటండి? మాతృరుణం, పితృణం, మహర్షుల ఋషి రుణం, ఇలాంటి రుణాలతోటి మనందరం పుట్టాం. ఈ రుణాలని తీర్చుకోవాలట. అందుకే పంచమహాయజ్ఞాలు చేయమన్నారు. పంచమహాయజ్ఞాలంటే ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించటం, తల్లికి మగపిల్లవాడైతే కొరివి పెట్టడం, తల్లిదండ్రులకి ఈ రకంగా చేస్తే ఈ రుణాలు తీరుతాయ్యా. తల్లిదండ్రులను ఆదరించటం, ఇలాంటివి చేయమన్నారు. ఒక్కొక్క దానికి విరుగుడి కింద చెప్పారు. మరి ఇవన్నీ నేను చేయలేనయ్యా, ఒక పక్కన పెట్టు. నా తల్లికి నా తండ్రికి అయితే నేను చేస్తా. లోకంలో ఋషులు ఉన్నారు, ఇంతమంది మహారచయితలు ఉన్నారు, ఇంత గొప్ప గ్రంథాలు రచించారు, మన సంస్కృతిని నిలబెట్టే మహానాయకులు ఉన్నారు, ఈ దేశాన్ని రక్షించారు మహానాయకులు, ఈ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి? వాళ్ళకు కూడా మనందరం రుణపడ్డాం కదా. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ మహానుభావులు పెట్టినటువంటి భిక్షే కదా. మరి ఆ రుణం తీర్చుకోకుండా ఈ జన్మ ఎలా చాలిస్తాం అని అంటే దానికి చక్కటి ఉపాయం చెప్పారమ్మా. చాలా సులభమైనటువంటి ఉపాయం చెప్పారు. ఆ ఒక్కటి చేస్తే రుణం తీరిపోతుంది. ఎవరు చెప్పారు? పోతన గారు చెప్పారు. ఎక్కడ చెప్పారు? మహాభాగవతంలో చెప్పారు. ఒక బ్రాహ్మణుణ్ణి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి రాయబారిగా పంపిస్తుంది రుక్మిణీ మహాదేవి. పంపించిన తర్వాత అంటే శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవటానికి వెళ్ళి వస్తాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. అయ్యా, ఇలా రుక్మిణీదేవి నువ్వంటే ఇష్టపడుతుంది అని చెప్తే, నేను వస్తున్నాను, ఆవిడికి చెప్పండి, ఫలానా రోజున వస్తున్నాను, ఆవిడ్ని వివాహం చేసుకుంటాను అని చెప్పండి అని శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి ఈ రుక్మిణీదేవి దగ్గర, అమ్మా ఇలా అన్నాడమ్మా శ్రీకృష్ణుడు, ఫలానా రోజున వస్తాట, వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాట, నువ్వేమీ బాధపడకు, మీ అన్నయ్య రుక్మి వేరే వాళ్ళకి ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను వివాహం చేస్తాడని బాధపడుతున్నావు కదా, ఏం బాధపడకు, శ్రీకృష్ణుడే నిన్ను వివాహం చేసుకుంటాడు, ఈ సందేశం నీకు చెప్పమన్నాడమ్మా, ఆయన మాట అంటే మాట వచ్చి తీరతాడు. చెప్పిన తర్వాత పొంగిపోతుందమ్మా. మహానుభావ, ఎంత సందేశం నాకు ఇచ్చావయ్యా, అమృతం, చెవుల్లో అమృతం పోసిన సందేశం ఇచ్చావు, ఈ రుణము ఏ రీతిని తీర్తు, నువ్వు నాకు చేసింది మామూలు తక్కువ పనే, ఎంతో గొప్ప పని చేసావు, నీ రుణాన్ని నేను ఎలా తీర్చాలి? అంజలి చేతు, ఒకటే చిన్న పదం రాశాడు పోతన్న గారు, అంజలి చేతు. అంజలి అంటే నమస్కారం. నేను ఇంతకంటే నీకేమీ చెయ్యలేను, నమస్కారం చేస్తున్నాను. ఈ నమస్కారం అంటే ఎవరికైతే మనకి మా ఉపకారం బాగా చేశారో, ఎవరైతే మనకు చక్కటి ఉపకారం చేశారో వాళ్ళ రుణం తీరాలి అని అంటే మనం వెంటనే చేయవలసిన పని ఏంటంటే పోతన గారు చెప్తున్నాడు, అంజలి చెయ్యి, నమస్కారం చేయవాళ్ళు. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ పక్కన పెట్టాయి. నమస్కారం గనక చేసుకుంటే నమః తిరగాయి అక్షరాలు, మనః. సంస్కృత భాషలో ఉన్న అందం అదేనమ్మా. నమః మనః అంటే నమస్కారం అంటే మనస్సు నమః మారింది, మన మనస్సే నమస్కారం కింద మారింది. కాబట్టి నమస్కారము అని అంటే మన మనస్సు బయటికి ప్రదర్శిస్తున్నాం. నా మనఃపూర్వకంగా నా మనసులో ఉన్నటువంటి సందేశాన్ని ఈ రెండు చేతులు కలిపి నీకు చేస్తున్నాను అంటే కృతజ్ఞత. వెంటనే మన రుణం తీరిపోయింది. కాబట్టి రుణం తీర్చుకో. అలాగే మహానుభావులు మన భారతదేశంలో ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఋషులు ఉన్నారు, వాల్మీకి ఉన్నాడు, వ్యాసులు ఉన్నారు. వీళ్ళందరి రుణం ఎలా తీరాలి? ఆహా, ఎంత గొప్ప రచనలు చేశారు అని రోజు ఒక్కసారి వాళ్ళని తలుచుకొని నమస్కారం చేయి, వాళ్ళ చిత్రపటాలకి నమస్కారం చేయి, వాళ్ళ రుణం మనకి తీరిపోతుంది. కానీ రుణం తీర్చుకోకుండా నమస్కారం చేయకుండా కనుక ఉన్నావా, రుణం తీరిపోదు, మళ్ళీ లక్షల కొద్దీ జన్మలు ఎత్తవలసిందే. అందుకని పోతన్న గారు అంతటి గొప్పవాడు మనకి మార్గం చూపించాడు, దాన్ని అందరం అనుసరించదుము గాక.